నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. భయం అంటే ఏమిటో తెలియని బ్లడ్ అయింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా పోరాడడం మాత్రమే ఆ గుండెకు తెలిసిన మంత్రం. పరిస్థితి ఏదైనా తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చిరునవ్వే సమాధానం. అక్రమంగా 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడని విపరీతంగా ప్రచారం చేసిన, కేసులు మోపి జైల్లో పెట్టినా అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాటం చేశారే గాని ఏనాడు వెనకడుగు వేయని తత్వం. మరొకరైతే పరిస్థితుల ఒత్తిడికి లొంగిపోయేవారేమో కానీ మొండిగటం కావడంతో మొక్కవోని సంకల్పంతో అనుకున్నది సాధించారు. తన పోరాట స్ఫూర్తితో యువత సక్సెస్ పాఠాలను నేర్చుకునేలా చేశారు. అతనే మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో భాగంగా జగన్ పొలిటికల్ జర్నీపై ఓ స్పెషల్ లుక్ వేసేద్దాం. వైఎస్ జగన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నానుతున్న పేరిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కొడుకుగా తెలుగు రాష్ట్రాలకు పరిచయం అయిన ఆయన 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్ ను అందరూ వైఎస్ కొడుకుగా, వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబం విషాదం నెలకొంది. అయితే ఆ దుఃఖం నుంచి తేరుకోకముందే జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. ఆ లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అంగీకరించలేదు. లేట్ చేస్తే రెబల్ అవుతారని భావించి వైఎస్ స్థానంలో కె రోసయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ను అభిమానించే వందలాది గుండెలు తెలుగు రాష్ట్రాల్లో ఆగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు. వైఎస్ భార్య విజయమ్మ ఢిల్లీ వెళ్లి కోరినా ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించిన జగన్ ధైర్యంగా అడుగు ముందుకేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వ్యక్తులను, అభిమానులను, కుటుంబీకులను ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర ప్రారంభించారు. కుటుంబ పెద్దగా నేనున్నానంటూ మీరంతా తన కుటుంబ సభ్యులేనని వారిలో భరోసా నింపారు. జనంతో మమేకమయ్యారు. 2010లో కాంగ్రెస్ కు పదవులకు రాజీనామా చేసిన జగన్, విజయమ్మ తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. వారిపై అనర్హత వేటు పడ్డంతో ఉప ఎన్నికల్లో వారిని గెలిపించుకుని తన సత్తా ఏమిటో చాటారు. ఇది జగన్ సాధించిన తొలి విజయం. ఆ తర్వాత జగన్ పై రకరకాలుగా ఒత్తిడి పెరిగింది. కానీ స్వతహాగా మొండివాడైన జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో అతడిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సిబిఐ, ఈడీ విచారణలతో జగన్ ను ఇబ్బంది పెట్టారు. 1,00,000 కోట్ల అక్రమాస్తులంటూ మీడియాలో వార్తలు, ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేశారు. జగన్ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిల్ లభ్యం కాలేదు. మరొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గేవారేమో, కానీ జగన్ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అండగా నిలిచారు. మరోవైపు సోషల్ మీడియాలో జగన్ ఫ్యామిలీపై దుష్ప్రచారం జరిగింది. జగన్ పై అవినీతిపరుడనే ముద్ర వేశారు. వైఎస్ కుమారుడనే అభిమానం ఉన్నప్పటికీ 2014 ఎన్నికల్లో అవినీతి మరక మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలమైంది. వైసీపీ పార్టీ వస్తుందని బలంగా నమ్మినప్పటికీ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు జగన్ నిలబడలేకపోయాడు. స్వల్ప తేడాతో వైసీపీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. 67 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి మాదిరిగానే జనాన్ని నమ్ముకున్నారు. వైఎస్ఆర్ చూపిన బాటలో పయనించారు. ఎన్నికల సమరానికి సుదీర్ఘకాలం ఉన్న పాదయాత్రకు పూనుకున్నారు. 341 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారాయన. అంతేకాదు తన మాస్ ఇమేజ్ కి వ్యూహరచన తోడు కావాలని భావించిన జగన్ ప్రశాంత్ కిషోర్ టీమ్ సలహాలు తీసుకున్నారు. ఇది వైసీపీకి బాగా మేలు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం నినదించిన జగన్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం
గళం వినిపించారు. తమకు హోదా మాత్రమే కావాలని, ప్యాకేజ్ వద్దని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి తీసుకువెళ్లారు. సీన్ కట్ చేస్తే ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడు సాధించని ఘనత జగన్మోహన్ రెడ్డి సాధించి చూపించారు. ఒంటి చేత్తో వైఎస్ఆర్సీపీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. దాదాపు 50% ఓట్ బ్యాంక్ తో దేశ రాజకీయాల్లో నయా చరిత్ర సృష్టించారు. ఏకంగా 86% సీట్లను వైసీపీ దక్కించుకుంది. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 సీట్లు, 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల ఘన విజయం సాధించింది. 100కి పైగా అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో ఓ పార్టీ 86% సీట్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ 1994 ఎన్నికల్లో 68% సీట్లు గెలుచుకోవడం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. దీన్ని బద్దలు కొడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఏకంగా 86% సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని, అంచనా వేయలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు జగన్. అలా ప్రత్యర్థులు పన్నిన ప్రతి వ్యూహాన్ని ఛేదించాడే కానీ ఎప్పుడూ భయపడలేదు. ఇటీవల ఇన్ఛార్జీల మార్పులతో, ఇతర కారణాలతో ఆయనకు సన్నిహితంగా ఉండేవారు సైతం పార్టీని వీడినా ఇప్పుడు కూడా ఎక్కడా జగన్ భయపడలేదు. తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. వై నాట్ 175 అంటూ దూసుకు వెళ్తున్నారు. ఛేదించే టార్గెట్ కళ్ల ముందు కనిపిస్తుంటే అవాంతరాలు అడ్డురావని చెబుతున్నారు. నెవర్ గివ్ అప్ అంటూ యువతకు సైతం హితబోధ చేస్తున్నారు. దట్ ఈస్ జగన్ అని నిరూపించుకుంటున్నారు. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.